ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే డెమో వీడియో అది కూడా దేవరా మూవీ సాంగే ఉంటుంది, కానీ 3Dలో చేసిన ఈ లిరికల్ సాంగ్ లవ్ సాంగ్ ఉంటుంది. నా ఒపీనియన్, నా ఒపీనియన్ ఈ వీడియో మీద నేను వీడియో డెమో చూసిన తర్వాత చెప్తాను బాగుందా లేదనేది. ఓకే, ఫస్ట్ అయితే డెమో చూడండి, నచ్చితే లైక్ చేయండి. చూద్దాం ఫస్ట్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో మొత్తం వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టేటప్పుడు ఒక ఫిల్టర్ అయితే యూజ్ చేయండి. ఆ ఫిల్టర్ నేను ఎండింగ్లో చెప్తాను, ఎందుకంటే నేను యూజ్ చేసిన కాబట్టి మీకు కూడా ఎండింగ్లో ట్రై చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ వీడియో ఆ ఫిల్టర్ నేను చాలాసార్లు యూజ్ చేసిన, అది కొంచెం న్యాచురల్ టైప్లో వీడియో ఉంటే ఆ ఫోటో అది చాలా యూస్ అవుతుంది. ఓకే, నేను ఒకటి చెప్పాను మీకు, ఆ వీడియో గురించి నేను చెప్పాను కదా. నాకు ఐడియా ఉన్నంత వరకు ఈ వీడియో మీకు నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా నాకు అనిపించలేదు. ఈ వీడియో అనేది చేసేటప్పుడు ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదని. డెఫినెట్లీ నో ప్రాబ్లం, మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇంకా బెటర్గా మీకు నచ్చే వరకు చేస్తూనే ఉంటాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూడండి, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దీనికంటే ముందు ఫాంట్, ఇక్కడ మీరు అన్ని ఫాంట్ ఇంపోర్ట్ చేయకపోతే మీకు ఇందులో ఉన్న టెక్స్ట్ అన్నీ మిస్సింగ్ వస్తుంది, మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను, 2 ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఇందులో యానిమేషన్ మనం ఒకవేళ చేంజ్ చేద్దామని అనుకుంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది పడకపోవచ్చు. కానీ ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, ఆ ప్రాబ్లం ఏంటంటే ల్యాగ్ ప్రాబ్లం అయితే 100% వస్తుంది. నా మొబైల్లోనే చాలా ఘోరంగా ల్యాగ్ వస్తుంది. డెఫినెట్లీ కొంచెం ర్యామ్ తక్కువ ఉన్న మొబైల్కి ల్యాగ్ రావచ్చు, అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని సెట్టింగ్ చెప్తాను, దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్ ఏం లేదు, కొన్ని మీరు కొంచెం ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి లో క్వాలిటీ ప్రివ్యూ అయితే ఆన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్ లేకుండా చూసుకోండి. ఇంకోటి ఫ్లైట్ మోడ్లో ఎడిట్ చేయండి. ఓకేనా, నేను కూడా ఫ్లైట్ మోడ్లోనే పెట్టాను. ఓకే, ఫ్లైట్ మోడ్లో అయితే ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు మనమైతే నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇందులో ఫోకస్ బ్లర్ అయితే ఆన్ చేసిన నేను, ఎందుకంటే ఫోకస్ బట్టి బ్లర్ అయితే యూస్ అవుతుంది, అంటే 3D సినిమాటిక్లో ఉంటుంది కదా. ఓకే, సినిమాటిక్ బ్లర్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కెమెరాని ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. దాని తర్వాత ఒక 4 లేకపోతే 5 PNG తీసుకోండి. ఇంకోటి గర్ల్ PNG కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇందులో ఉన్నవి చాలా లో క్వాలిటీలో ఉంటుంది, మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూస్తే మళ్ళీ ఘోరంగా బ్లర్గా ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఈ గర్ల్ ఫొటోసే ఇచ్చాను, చెక్ చేసుకోండి. కావాలంటే అవి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకే, నార్మల్ ఫొటోస్ ఉంటే PNGగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇందులో నేను ఎగ్జాంపుల్గా ఒక 2 ఫొటోస్ బాయ్స్ కూడా యూజ్ చేసిన, కాబట్టి మీరు మొత్తం బాయ్స్ ఫొటోస్ పెట్టినా కూడా బాగానే ఉంటుంది. ఇందులో నా ఒపీనియన్ చెప్తున్నాను, నాకు చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మనకు ఫోటో అయితే వస్తుంది. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం, అది చెప్తాను నేను. ఒక ఫోటో తీసుకున్నా, చేంజ్ చేసిన, ఈ ఫోటో అయితే కరెక్ట్గా సెట్ అయింది. ఒకవేళ ఫోటోస్ సరిగా సెట్ కాకపోతే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వేరే ఫోటో పెడతాను. ఓకే, ఈ ఫోటో చూడండి, అసలు కొంచెం బ్యాక్ సైడ్లో వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఫింగర్ తోటి జూమ్ చేద్దాం, ఫింగర్ తోటి మాత్రమే జూమ్ చేయండి. ఓకే, మనకు ఎంతైతే జూమ్ కావాలో అంత జూమ్ చేసుకోండి. చూడండి, ఇలా వస్తుంది. దాంతో మళ్ళీ స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇంకో ఫోటో వస్తుంది. ఈ ఫోటో ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో ఆ ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో మీకు కనిపించకుండా ఉండాలంటే ఈ ఫోటో ఇక్కడ నుంచి కట్ చేసుకోండి, ఫేడ్ యానిమేషన్ పెట్టుకోండి, ఎందుకంటే అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా. ఓకే, చూశారు కదా, ఇదైతే వస్తుంది ఇలా. ఓకే, దాని తర్వాత ఈ ఫోటోను కూడా మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది చెప్తాను. ఒక్కొక్కసారి ఫొటోస్ అనేది ఇక్కడ ఈ ఫోటో ఆల్రెడీ కట్ అయింది, మంచిది అయింది. ఓకే, ఈ ఫోటోని కొంచెం సైజ్ తక్కువ చేస్తున్నాను, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఎడిట్ షేప్లోకి వెళ్తే ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ XY అని ఉంటుంది, వైని సెలెక్ట్ చేసుకున్నాం. వైని సెలెక్ట్ చేసుకుంటే సైజ్ అయితే తక్కువ చేస్తుంది, ఫోటో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. దీన్ని మీరు మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీ ఫోటో సైజ్ని బట్టి. దాని తర్వాత ఇంకో ఫోటో ఇలా. ఓకే, ఇలాగైతే ఒక 4-5 ఫొటోస్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, దాని తర్వాత మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మాత్రం వేరే యాప్లో అయితే జంప్ కాకండి. ఎందుకు జంప్, మీరు ఎక్స్పోర్ట్ చేస్తే ఈ యాప్ కూడా రన్ అవుతుంది, వేరే యాప్. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ చేసే వరకు స్క్రీన్ అలాగే ఉంచి ఎక్స్పోర్ట్ చేయండి, తొందరగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మీరు ఒకవేళ వేరే యాప్లో జంప్ అయితే ల్యాక్ అయితే ఎక్కువ తీసుకుంటుంది, ఎక్స్పోర్టింగ్ కూడా ఒక్కొక్కసారి బ్యాక్ కూడా వచ్చేస్తుంది, కాబట్టి ఎక్స్పోర్టింగ్ కూడా లేట్ అవుతుంది, చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను నా ఫిల్టర్ గురించి చెప్తాను. బ్యాక్ వస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ ఓపెన్.
ఓకే, ఇన్స్టాగ్రామ్ అయితే ఓకే ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ రీల్లోకి వెళ్తున్నాను. ట్రెండింగ్ ఐడి అయితే యూస్ చేస్తుంటా నేను. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో తీసుకుందాం, ఈ వీడియోని తీసుకున్నా. ఓకే, ఇక్కడ మనకు ఈ ఐకాన్ ఉంది కదా, స్టార్ ఐకాన్. అంటే నేను ఇప్పుడు ప్లే చేస్తే సౌండ్ వస్తుంటుంది. నేను కొంచెం ఐడియో రాకపోయినా నో ప్రాబ్లం, ఒకసారి ఫిల్టర్ చూసుకోండి మీరు. ఓకే, ఫిల్టర్ అయితే చూసుకున్నారు కదా, నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఆ ఫిల్టర్ యూస్ చేసి పోస్ట్ చేయండి. దాంతోపాటు ట్రెండింగ్ ఐడి అయితే యూస్ చేయండి. జై హింద్.